ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మనతో ఉన్నారు. ఈయన గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అన్ని ప్రభుత్వాలు చూశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అలానే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు. సో ఏమి వ్యత్యాసం ఉంది, ఎలా జరిగింది, ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆమదలవలస నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. అన్ని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే స్పీకర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేనేం పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మినిస్టర్గా చేశాం, సరే ఒక తరగతి చేసి చూద్దాం. ఆయన ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా. ఆయన ఒకసారి పిలిచి రమ్మనమన్నారు. సీతారామన్న మీరు స్పీకర్గా వెళ్ళి పనిచేయండి అన్నారు. సరేను సార్ మీ ఇష్టం అన్నాను. నేను వెనక్కి తిరిగి ఏం చెప్పలేదు. సరేను సార్ మీ ఇష్టం, చేస్తాను. వచ్చాను, నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. డ్యూటీ చేసుకున్నారు. చాలా విమర్శలు వచ్చినాయి, చాలా సంఘటనలు జరిగినాయి అసెంబ్లీలో, అవన్నీ వచ్చి మీరు కూడా కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చారు అక్కడ. ఓవరాల్గా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనిపించింది? అంటే గతంలో కూడా చూసారు కదా మీరు. ఇవి విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. ప్రతిపక్షానికి విమర్శించటమే కదా పని, రైట్? వాళ్ళు విమర్శ చేశారు, సంతోషమే. కానీ ఆ విమర్శలో ఎంతవరకు నిజముందన్నటువంటిది కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఒక స్పీకర్ని పోడియం మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బదనాం చేస్తుంటే అయినా మౌనంగా పెదవి కదపకుండా కూర్చున్నారు. సో దట్ ఈజ్ అఫ్ కోర్స్, అది మనం స్థితప్రజ్ఞతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. అది అక్కడ ఎమోషన్స్ కానీ లేదు మరొక లాజిక్ కానీ మనం ఉపయోగించి చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం లేదు సైలెంట్గా ఉంటాం. సైలెంట్గా ఉండేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. వాళ్ళు లేజిస్లేటర్సే చేసేటప్పుడు ఒకటి స్పష్టంగా వాళ్ళు గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అన్నటువంటిది ఒక మిర్రర్ లాంటిది. మనం ఏ విధంగా మేకప్ చేసుకొని వెళ్ళి నిలబడితే ఆ విధంగానే కనిపిస్తాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మనం మాట్లాడుతుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం ఉండాలి ఎవరికైనా కానీ. అది లేకుండా విచక్షణ చచ్చిపోయి స్ట్రైట్గా పోడియంకి వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అంటే ఏం చెప్తాం? సో దానికి సమాధానం లేదు. ఒకప్పుడు సీతారాం గారు అంటే స్పోర్ట్స్ పర్సన్, అలానే చాలా డైనమిక్, ఆర్ట్స్ పట్ల చాలా ఆసక్తితో ఉంటారు. వాటిని మీరు డ్రామాలు కానీ ఇలాంటివి కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. సో మిమ్మల్ని ఆ ప్లేస్లో, స్పీకర్ ప్లేస్లో, స్థానంలో కూర్చోబెడుతున్నప్పుడు కొంత అగ్రెసివ్, కోపం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఈయన ఈ ప్లేస్కి సరిపోతారా అని చాలా మంది కూడా అనుకున్నారు. సో మీరు ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత సమ్ టైమ్స్ నవ్వులు పూయించారు అసెంబ్లీలో, బట్ అదే కోపాన్ని కూడా సమ్ టైమ్స్ ప్రదర్శించారు. అప్పుడు మీ మీద కొట్టారనేది కూడా ఎలిగేషన్ వచ్చింది. మీరు అంటే చేయి చేసుకున్నారు అని చెప్పేసి కూడా, అంటే అదే ఆ పేపర్ కి సంబంధించిన ప్లకార్డ్స్ ని ఇలా అనడం, ఏదైనా నేను కొట్టడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎక్కడ కొడితే వాళ్ళు అసెంబ్లీలో ఎక్కడ ఉంటారు? అదే ఎలిగేషన్ చేశారు కదా స్పీకర్ బాగా. దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు జస్ట్ ముఖానికి అడ్డం పెట్టి, ఫ్లేక్స్ ముఖానికి అడ్డం పెట్టి, నాకు హౌస్ కనబడాలి కదమ్మా. నేను హౌస్ రన్ చేయాలంటే దట్ ఐ హ్యావ్ టు సీ ది హౌస్ ఫస్ట్. నాకు కనిపించకుండా ఇలా ముఖం అడ్డం పెడితే, ఫ్లేక్స్ పెడితే ఇలా తీసే అన్నాను. దాన్ని కొట్టడం అంటే ఎట్లా? నేను ఏది చేయకుండా కూర్చుంటే మొత్తం అంతా కప్పుతారు. ఇజ్ ఇట్ ఎ ఫెయిర్? ఇట్స్ ఎ ఫెయిర్ ప్రాక్టీస్. నో, దట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని తొలగించుకున్న ముఖానికి అడ్డంగా ఉన్నటువంటి తొలగించాను. దాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారు. పాజిటివ్ ప్రెస్ అయితే ఇంకో విధంగా ఉంటుంది. వీటన్నిటి మీద కూడా మాట్లాడుకోవాలనుకుంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. కాబట్టి స్పీకర్గా మీకు బాగా నచ్చిన సంఘటన, బాగా నవ్వులు పోయించిన సంఘటన, మీరు కూడా ఎంజాయ్ చేసిన సంఘటన ఏదన్నా ఉందా? ఏముంది? ఒకటి మీకు తెలుసు. ఏంటి సార్? అసెంబ్లీలో ఒకసారి వేశారు కదా, ఏంటది? ఇది మనకి తాళాలు పెట్టి కొట్టి ఎక్కడికి వెళ్ళారు? అది పోలవరం వెళ్ళేటప్పుడు
ఇలాంటివే ఉంటాయి. ఏముంటాయమ్మా? కాబట్టి ఏమిటంటే అలాంటి పరిస్థితి ఏ చీఫ్ మినిస్టర్‌కి పట్టకూడదు. సరే అది మనం ఎంజాయ్ చేసాం ఫర్ సమ్ టైమ్. బట్ ఇఫ్ దిస్ ఈజ్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ అని గుర్తుకొస్తే ఎంత బాధపడతాం మనం? ఇందుకా మనకు అధికారం ఇచ్చింది? తప్పుడు పనులు చేసి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటానికి చేసినటువంటి ప్రయత్నమే అది. అవేం పనులమ్మా? అలాంటివి చెప్పి జనాలను రప్పించటము, తెప్పించటము, అక్కడ పంపించటము, ఇవన్నీ చేయండి అని చెప్పటం, డైరెక్షన్ ఇచ్చి ఒక ఆర్టిఫిషియల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎన్నో అంటే జరిగాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే ఆయన బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు 1,50,000 కోట్లు బీసీల కోసం వెచ్చిస్తానని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచార అస్త్రంగా దాన్నే ప్రయోగిస్తున్నారు. యాజ్ ఎ బీసీ లీడర్‌గా ఈ నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఈ జిల్లాలో గానీ, రాష్ట్రంలో గానీ మీరు చాలా ఉధృతంగా పనిచేశారు. ఏమంటారు మీరు? నేను ఒకటి చెప్పనా? ఆయన ఖర్చు పెడతారని చెప్తే నమ్మేదెవరమ్మా? 3 తడవలు ముఖ్యమంత్రిగా చేశారు. ప్రతి తూరు చెప్పుకుంటూ వచ్చారు. నేను ఇంత చేస్తాను, అంత చేస్తానని చెప్పి. ఏం చేశాడు? ఎన్ని హామీలు ఇచ్చాడు? ఎంతమందిని నమ్మించాడు? నమ్మబలికి మోసం చేశాడు అతను. ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎన్ని చెప్పాడు? నేను రేపు అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉద్యోగం ఇవ్వలేనప్పుడు నేను ఇంటింటికి జీవనభృతి ఇస్తామన్నాడు. ఇలాంటివి ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పిన మాటలను ఎవరైనా విశ్వసిస్తారా? ఆయన అనుకుంటున్నాడు నేను చెప్తే నమ్మేస్తారని. దోస్ డేస్ హ్యావ్ గాన్ అవే. లేదమ్మా, దోస్ డేస్ హ్యావ్ గాన్ అవే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి 99.5% తన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మనిషి. అలాంటి మనిషి మీదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశావు నువ్వు? 1200 పేజీలు పుస్తకం వేసావు. ఇది హామీల పుస్తకం. ఈ నిరుద్యోగులందరూ కూడా అడిగి ఏదయ్యాది అని అంటే ఆయన తిన్న దాన్ని తీసి పడేసినారు అక్కడి నుంచి. దట్స్ నాట్ కరెక్ట్ కదా. ముందు వెయ్యటం ఎందుకు, తర్వాత తీసి పడేయటం దేనికి? ఒక పద్ధతి ఉండాలి కదా పాలనకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ బాట కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి కోకొల్లలో. ఆయనతో కంపేర్ చేసుకుంటే దేనికి? ఈయన చెప్తాడు ఇప్పుడు నేను ఇంత ఇవ్వండి నేను చేస్తానని చెప్పి. ఆయనే అన్నాడు మొన్న, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా పంచిపెట్టేస్తున్నావు, తాయిలాలు పంచినట్టుగా, ఇది కరెక్టేనా అని చెప్పేసి అక్కడికి తిరిగి మళ్ళీ ఒక నెల తిరగలేదు, నాకు ఇస్తే నేను మొత్తం స్వర్గం చేస్తానన్నాడు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతారన్నావు. ఇది కరెక్ట్ అని నమ్మంటారు? ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నావు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆడే మాటకి అర్థం పర్థం ఉందా? శ్రీకాకుళంలో అసలు అభివృద్ధే జరగలేదు. ఈ శ్రీకాకుళంలో ఈసారి వైసీపీ అంతా కూడా తుడిచి పెట్టేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు కానీ, అలానే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కలిసి కట్టుగా చెప్తూ వస్తున్నారు. నిజంగానే శ్రీకాకుళంలో అభివృద్ధి ఆగిపోయిందా మీ ప్రభుత్వం రావడం? ఏంటమ్మా వాళ్ళు మాట్లాడతారు? వెళ్ళమనండి, మూలపేట చూడమనండి. ఇక్కడ మన పలాస కిడ్నీ హాస్పిటల్ చూడమనండి. అలాగే హార్బర్స్ చూడమనండి, ఎయిర్పోర్ట్స్ని చూడమనండి. అలాగే మాకు ఇప్పుడు సీతంపేట అంటే అటు వెళ్ళిపోయింది, కానీ సీతంపేటలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజెస్ ఇచ్చారు. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ ఎవరు చేశారు? ఇవాళ వంశధారది మొత్తం ఆయన పెద్ద ఆయన రాకపోతే మనమే వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆయన ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆయన ఇంత పని చేస్తే దీన్ని ఏమంటారు? ఇది అభివృద్ధి కాక ఏమంటారు? శ్రీకాకుళం అభివృద్ధి చెందలేదంటారా? రమ్మని మనం చెప్తాం. ఏ వేదిక మీదకి వచ్చి మాట్లాడతారో మాట్లాడమనండి. మేము చాలా స్పష్టంగా చెప్తాం. వీఆర్ రెడీ టు ప్రిపేర్. ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా
మేము అభివృద్ధి విషయంలో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు మనం ఇవాళ కాదంటే అయిపోయిందా? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమదాల వలస. ఆమదాల వలసలో ఎన్ని తెచ్చాం? ఒకటా రెండా? 5 ఏళ్లలో యావత్ జీవితానికి సరిపడే డెవలప్మెంట్ చేశాం. దాన్ని గుర్తు చేసుకోమనండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కాలం గడుపుకుంటామంటే కుదరదు. శ్రీకాకుళంలో ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఇవాళ ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాశాలలు ఎన్ని తెచ్చాం? 2 డిగ్రీ కాలేజీలు. ఏమండి, ఇంతవరకు పొందూరులో డిగ్రీ కాలేజీ లేదన్న సంగతి తెలీదా వాళ్ళకు? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత దాన్ని డిగ్రీ కాలేజ్ తెచ్చాం. తొగరాంలో డిగ్రీ కాలేజ్ తెచ్చాం. అలాగే అక్కడ బాపురావు పూలే కాలేజ్ తెచ్చాం. అలాగే మరి ఇంకో కాలేజ్ ఇప్పుడు అక్కడ మన మహాత్మా ఏదేమో లేడీ పేరు వస్తుంది మంది, బాపురావు పూలేది ఇక్కడ. తర్వాత అలాగే కాలేజీలో కూడా మరొకటి తెచ్చాం. ఎన్ని తెచ్చాం? అలాగే సరుబుజ్జిలో మేము వెటనరీ కాలేజ్ తెచ్చాం. దానికి సైట్ అలాట్ చేశాం. ఆ స్థలాన్ని కోనవారి పూలసాగని చెప్పి ఒకరోజు తీసుకునే ప్రయత్నం చేశాడు. 100 ఎకరాలు. అప్పట్లో ప్రెసిడెంట్ మావాడు ఉంటే ముందు దాన్ని అపోజ్ చేసి ఆపండి అని చెప్పేసి అన్నాం. అందరూ వెళ్ళి దాన్ని అపోజ్ చేసి ఆఫ్ చేశారు. అలాగే మన శ్రీకాకుళంలో వస్తే బాపూజీ అది మన ఏనిది బాపూజీ ఏదో మంచి పేరుందబ్బా, వెటర్నరీ పాలిటిక్స్. తర్వాత రెండవది అన్నిటికంటే ముఖ్యంగా ఆమదాల వలసలో వచ్చినన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడా రాలేదు. ఇక్కడ మన అదేమిటది మంచి మహాత్మా జ్యోతిరావు పూలే 2 కాలేజీలు, ఒకటి పొందూరులో, ఒకటి ఆమదాల వలసలో. అలాగే తొగరాంలో ఒక డిగ్రీ కాలేజ్, అలాగే పాలిటెక్నిక్ మన అగ్రికల్చర్ కాలేజ్. అలాగే ఎన్ని మనకి మన బూర్జులో మన వ్యవసాయ క్షేత్రాన్ని తెచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఇక్కడ ఇన్ని పనులు చేశామని చెప్తున్నారు. కానీ మీరు చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా చాలా చిన్నతనమే ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడే మీరు ఎన్నికయ్యారు. అలానే మంత్రిగా కూడా పనిచేశారు. ఎందుకని ఆ పీరియడ్లో అంత డెవలప్ ఎందుకు చేయలేదు? ఇది వెనుకబడిన ప్రాంతం కదా, అప్పుడు ఎందుకు తీసుకురాలేదు? అవన్నీ ఎందుకు తీసుకురాలేదు? ఎవరు చెప్పారమ్మా? నా నియోజకవర్గంలో ఏనాడు అభివృద్ధికి లోటు లేదు. నేను 3 తూర్లు ఓడిపోయాను మొన్న. ఆ ఓడిపోయినప్పుడు నేను కాంగ్రెస్ తెలుగుదేశానికి ఇద్దరికీ అడుగుతున్నాను, నేను మీరు ఏ డెవలప్మెంట్ చేశారని చెప్పి. అందుకే అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు చేశాను. ఈరోజు వంశధార 2వ దశ, అలాగే ఓయాడక్ట్ ఫామ్ చేశాం. వంశధార 2వ దశ సాధించాం. అలాగే తొగరాం జూనియర్ కళాశాల తెచ్చాం. అప్పట్లో మా పొందూరు ఇట్లేదు, అటుంది. లక్ష్మీనరసపేట ఇటుంది. ఎలన్పేటలో ఎన్ని సాధించి పెట్టామమ్మా? ఎలన్పేట కొత్త నూతన మండలాన్ని తెచ్చాను నేను. అలాగే మరి ఇక్కడ మనకి అప్పుడు మనం చేసుకునేటప్పుడు ఇక్కడ సరుబుజ్జిల్ని జూనియర్ కాలేజ్ తెచ్చాం, సరుబుజ్జిల్ హై స్కూల్ తెచ్చాం. అలాగే ఎన్నో చేశాం. ఈ పనులు లెక్కించుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడో ముఖం పెట్టుకుంటారమ్మా. లెక్కకు మించి డెవలప్మెంట్ చేశాం. ఆ డెవలప్మెంట్ని చెప్పుకోవడానికి మా దగ్గర ఇవాళ చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇదిగో దిస్ ఈజ్ దీన్ని కాదని ఒక్కటి ఖండించి చెప్పానండి, ఇది కాదని చెప్పాను. ఇంక ఇందులో చాలా వేయలేదు. ఇలా అగ్రికల్చర్ ల్యాబ్స్ పెట్టాం, 2 ల్యాబ్స్ పెట్టాం. స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేశాం. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్పుకోవడానికి ఏముందమ్మా? శ్రీకాకుళం ఉద్యమాలకి పురిటిగడ్డ. సో అంటే మనకి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా మంది అనుకున్నది ఏంటంటే, రాజధాని అమరావతిలో పెట్టినప్పుడు రేపు శ్రీకాకుళంలో లేకపోతే రాయలసీమలో వచ్చి మళ్ళీ ఉద్యమిస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అందరూ తిట్టిపోస్తారని చెప్పేసి అలా కూడా అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని
పైకి తీసుకొచ్చారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకో వ్యతిరేకంగా ఉన్నారు. పర్టిక్యులర్‌గా వైజాగ్‌కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ప్రతిపక్షాలు చేస్తుంది. ఎవరు అలానే చెప్పారమ్మా? జనంలో కూడా ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? విశాఖపట్నం రాజధాని చేస్తే వద్దు వద్దు అంటున్నారంట కదా! ఎవరు చెప్పారమ్మా వద్దు వద్దని? వాళ్ళు కేకలేస్తే అయిందా? మొత్తం ప్రజలంతా ఇవాళ ఉత్తరాంధ్ర మాకు రాజధాని కావాలని చెప్పి కోరుతుంటే ఎవరు చెప్పారమ్మా రాజధాని వద్దని? ఈరోజు హైదరాబాద్ ఉండబట్టే మొత్తం ఇటు ఏది మన హైదరాబాద్ రాజధాని ఉండబట్టే ఎన్ని మల్టీఫేరియస్గా డెవలప్ అయినాయి చెప్పండి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, అలాగే ఎన్ని 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 డెవలప్ అయినాయి. ఆ విధంగా ఇక్కడ ఉత్తరాంధ్రకి రాజధాని వస్తే మేము వద్దంటామా? ఎవరు చెప్పారమ్మా అది? హూ టోల్ యూ? హూ దట్ బ్లడీ బగర్ సేస్? ఎవరైనా సరే ఉత్తరాంధ్రని ఇందులో పెడతామనుకుంటే ఎవడైనా వద్దంటారా? ఎవడైనా కాదంటారా? అమరావతి అంటున్నారు కదా! అమరావతి ఉండాలంటున్నారు కదా ప్రతిపక్షాలు. అమరావతి ఉన్న ఒకవేళ రేపు నెక్స్ట్ అధికారంలోకి వస్తే సో అమరావతినే రాజధానిగా ఉంచుతామంటున్నారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి? వాళ్ళు వస్తారనుకున్నట్టు డ్రీమ్ అమ్మ అది. అది దే ఆర్ డే లైట్ డ్రీమ్ అది. వాళ్ళు వస్తే గీస్తే అన్న ప్రశ్నే లేదు, రాదు. అది రాదు అది. ఎందుకంటే ఎలా ఎలా చెప్తున్నారు మీరు అంటే, ఎస్, గడప గడపకి వెళ్ళినటువంటి వ్యక్తిగా నేను తిరిగి చెప్తున్నాను. నేను ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతాడు. ఒకటి. తర్వాత రెండవది, వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారమ్మా అక్కడ? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ భూములు కొనుక్కున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎలా కొనుక్కుంటారమ్మా అక్కడ రాజధాని ఎత్తేస్తారంటే? ఆ రాజధాని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పాపం భూములు అందరూ కొన్నారు. రామోజీరావు గారు కొన్నారు, పవన్ కళ్యాణ్ కొన్నారు, తర్వాత మన ఎవరిది ఎవరిది చాలా మంది సినిమా యాక్టర్లు అందరికీ నేను ఇక్కడ రాజధాని కడతాను, మీరు భూములు కొనండి, ఇన్సైడ్ ట్రేడింగ్ చేద్దాం అని చెప్పి అందరికీ పిలిపించి భూములు కొనిపించాడు కదా. వాళ్ళు వదిలి రమ్మనమంటే ఎందుకు వస్తారు? ఇలా మనకి చూస్తే రాజధాని టూయిలా కనిపిస్తుంది. అందులో రాజహంసలు, నెమళ్ళు, పుల్లు, సింహాలు, ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్తారు వీళ్ళు? ఎవరికి కాకమ్మ కథలు చెప్తారు వీళ్ళు? వీళ్ళు చెప్పిన కథలన్నీ మేము నమ్మాలా? ఎంత అన్యాయం అమ్మా అది. వాళ్ళు చెప్పి అక్కడ ఒక పెద్ద ఏదది గ్రాఫిక్స్ సిటీని తయారు చేసి అందులో విహరిస్తాడా? ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ అది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అమరావతే కావాలంటారు. కానీ ఈనాడు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ విశాఖపట్నం మేము క్యాపిటల్ టౌన్గా పెడుతున్నాం. అలాగే కర్నూలు న్యాయ రాజధాని, విజయవాడ శాసన రాజధాని. ఈ మూడిట్లు పెట్టడంలో తప్పేముందమ్మా? దెర్ ఇస్ నో ఎనీ అదర్ స్టేటా? ఏ స్టేట్ లేదా? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఈ విధంగా మనం పంచుకొని వెళ్ళినటువంటి రాష్ట్రాలు. అలాగే ఈరోజు ఇక్కడ కూడా పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అదేదో ఇదేదో చేయరాంది చేస్తున్నాడు, ఇది కడుపులోని పిండాన్ని పిసికేస్తున్నాడు అన్నట్టుగా అంత గాబరపడుతున్నారు ఏంటమ్మా వాళ్ళు? నాకు అర్థం కాదు. ఇట్స్ ఇట్ ఎ ఫెయిర్ వే? దట్స్ నాట్ కరెక్ట్. మంచి జరుగుతుందంటే మంచిని ఆహ్వానించండి, చెడు జరుగుతుందంటే చెడుని వ్యతిరేకించండి. అంతేగాని ఇవన్నీ ఎవరు చెప్పారు ఇవి? ఉత్తరాంధ్రకి ఎలాంటి మేలు జరుగుతుంది ఇక్కడ రాజధాని వస్తే? అంటే మొన్న బిజినెస్ వైజ్ కానీ లేకపోతే ఇక్కడికి ప్రాజెక్ట్స్ రావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు. సో నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది, ఇక్కడే ఉంటానని కూడా చెప్పారు. సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పిక్చర్? ఖచ్చితంగా దీని ఇన్ఫ్లుయెన్స్ శ్రీకాకుళం మీద పడుతుంది, విజయనగరం మీద పడుతుంది, అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి మీద పడుతుంది. ఇది ఖచ్చితంగా ఇది ఈ రాజధాని అన్నటువంటిది హిస్టారిక్ ప్లేస్ అవుతుంది. ఏమమ్మా, ఏమీ లేనటువంటి దగ్గర పెట్టి దాన్ని డెవలప్ చేసి ఎన్ని సంవత్సరాలకి ఈ గ్రాఫిక్స్లో చూపిస్తావు నువ్వు?
ఇవాళ అది చెప్పాలనుకుంటే ఎయిర్వేస్, రైల్వేస్, సీవే, రోడ్వేస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటిది ఇవాళ విశాఖపట్నం. విశాఖపట్నాన్ని కాదని పెట్టే ఆలోచన ఈ ఈ రాజధాని ఇంకోటి ఇక్కడ ఉండాలని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. ఇక్కడ మనం పెట్టడం మూలంగా చాలా వరకు ఈ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అంతే కదా. ఇవాళ మనం రేపు మనం ఆయన ఇక్కడ నిజంగా రేపు గవర్నమెంట్ వచ్చి పాలన కొనసాగిస్తే ఇంతకంటే అదృష్టం ఏముంది? ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్తో ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుద్ది కదమ్మా. ఇవాళ మూలపేట పోర్ట్ ఉంది. ఇంతకుముందు వలసలు ఇటు నుంచి అటు వెళ్ళేవి, ఇప్పుడు వలసలు లేవు. వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు అటు నుంచి ఇటు వస్తారు. సో వీటన్నిటిని కూడా మనం పెద్ద మనసుతో ఆహ్వానించి స్వాగతం పలకాలి. అలాంటిది పోయి ఇలాంటి వ్యవహారాలు చేసుకునే వాళ్ళు ఏమంటారమ్మా? ఇది కుంటి సాకులు చెప్పే పెద్దలు ఇంతమంది ఉన్నారు. దీన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాను నేను. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి కోసమో ఒక వ్యవస్థ కోసమో పెట్టినటువంటిది కాదు. ఇది కొంతమంది వ్యక్తుల కోసం ఈనాడు అమరావతి రాజధాని అన్నాం. కానీ ఆయన అంటున్నటువంటిది సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే పద్ధతిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రాజధాని అంటున్నారు. న్యాయ రాజధాని కర్నూలు అంటున్నారు. శాసన రాజధాని విజయవాడ అంటున్నారు. ఈ మూడిట్లో ఉన్నటువంటి తప్పేమిటో చెప్పండి. ఇప్పటి వరకు అమరావతి కోసం ఉద్యమించిన టీడీపీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఎందుకో ఆ స్లోగన్ ని పక్కన పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కడ కూడా వినిపించట్లేదు. అంటే దీని వెనుక కథ ఏమంటారు? అవును, ఏముంది? విశాఖపట్నం ఇప్పుడు వద్దని చెప్పనండి, పట్టి వాయించేస్తారు పట్టుకొని. ఓట్లు కావాలమ్మా. ఎక్కడికి ఏదో సామెతుంది మనకి, ఎప్పటికి వెయ్యది ఇదో ఆ మాట చెప్పుకొని వెళ్తుంటాడు అతను. అర్థం కాలేదా? అందుకే ఏంటంటే ఆయన కోసం మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదమ్మా. అయినా చంద్రబాబు నాయుడు మాట్లాడు వింటాడమ్మా. హూ విల్ లిజన్ నౌ? ఆయన ఈసారి ఓడిపోతే తనకి బ్రతుకు భవిష్యత్తు రెండూ ఉండదన్న సంగతి తెలుసు. నేను ఈరోజు చెప్తున్నాను, ఆయన తపన తాపత్రయం అంతా కూడా తన కొడుకుని సీఎం చేయాలని. అది అయ్యే పని, జరిగే పని. మీకే ఎక్కువ తెలియాలి, ఇంతకుముందు పనిచేశారు. నేను అదే చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను. నేను ఆ అనుభవంతోనే చెప్తున్నాను. ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్. ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ లైస్, ఈజ్ ఆల్వేస్ సేయింగ్ లైస్, లైస్ లైస్ లైస్. ఆయన జీవితం ఒక ప్యాంటు చొక్కా వేసి నిలబడితే అబద్ధాల పుట్టది. అర్థమైందా? కాబట్టి ఆయన్ని మనం పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రాష్ట్ర సౌభాగ్యానికి మూల హేతువులని మీకు మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేమంతా కూడా జెండాలు జత కట్టామని చెప్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అయితే ఈ పార్టీని ప్రజాస్వామ్యం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది, దాన్ని పరిరక్షించడానికి మేమందరం కలిసి వస్తున్నాం అని అంటున్నారు. 21 సీట్లతో వస్తున్నారా? ఏమ్మా 21 సీట్లు ఏంటి? వాళ్ళందరూ జత కట్టారు. అక్కడ 175 ఉన్నాయి. 25 పార్లమెంట్ పోటీ చేస్తున్నారు, అందరు కలిసి చేస్తున్నారు కదా. రేపు చూస్తారు కదా మీరు ఫలితాలు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను ఎవరికైనా సరే ఓటు ఒకటే ఉంటారు కదమ్మా. ఒక ఓటు ఎమ్మెల్యేకి వేస్తారు, ఒక ఓటు ఎంపీకి వేస్తారు, అంతే కదా. ఒక ఓటే వేస్తారు. వీళ్ళ ముగ్గురు కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కాదు, 300 పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాడు. దిస్ ఈజ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ తమ్మినేని సీతారాం. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ తమ్మినేని సీతారాం. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. ఈ దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు. 1 ఎన్టీఆర్, 2 వైఎస్ఆర్, 3 జగన్మోహన్ రెడ్డి. దేర్ ఈజ్ నో అదర్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు చంద్రబాబు నాయుడు వదిలేశారు సీఎం గా. వదిలేశాను. మీరు కూడా కేబినెట్ లో నేను పనిచేసిన మాట నిజమే.
నేను పనిచేసిన మాట నిజమే. ప్రతి నిమిషం అయిష్టంతో, ప్రతి నిమిషం ఏంటి పనులని చెప్పి ప్రశ్నించే పరిస్థితిలో ఉండి, విధిలేని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో చేశామమ్మా, చేశాం. ఆయన చేసి ఎన్టీఆర్ ఇప్పుడు మీరు విధిలేని పరిస్థితులు అంటున్నారు కదా, ఎన్టీఆర్ కి మీరు చాలా పెద్ద అభిమాని, మీరే కాదు చాలా మంది లీడర్లు కూడా. సో ఆ రోజు వైస్రాయ్లో జరిగిన సంఘటనలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు, అంటే పశ్చాత్తాపడ్డారు. నేనైతే మాత్రం ఆ దరిదాపులకు పోలేదు. నేనైతే దరిదాపులకు పోలేదు. అందరూ పరిగెట్టి గేట్ల దగ్గరికి వెళ్ళి చూశారు. నేను అక్కడే కూర్చున్నాను. ఎవరినైనా అడగండి. ఒకటి, తర్వాత జరిగిన దానికి పశ్చాత్తాపంతో బాధపడ్డాను. దాని నిర్ణయం మూలంగానే నేను ఒక దశలో నేను పిఆర్పికి వెళ్ళాను. 2009లో పిఆర్పిలో ఆయన ఎవరు, మన చిరంజీవి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేశారు, రమ్మని. సార్, తమ్మినేని గారు నా పార్టీని చేసేస్తున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటో. ఎందుకండి చేయాలి, చాలా తప్పు చేశాను. ఆ రోజు నుంచి ఆయన ఉండుంటే ఖచ్చితంగా ఆయన హీ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను చెప్పాను, మీరు వెళ్ళండి సార్, నేను రాలేను. నన్ను పిలిచి మీరు ఇంత గౌరవప్రదమైన స్థానం ఇచ్చి ఇలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నాకు చెప్పారు, మీకు నా ధన్యవాదాలు అని చెప్పి గౌరవప్రదంగా మీరు నేను చెప్తున్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని విలీనం చేయకండి. మీరు వెళ్ళాలనుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ ది పార్టీ మీరు సపోర్ట్ చేయండి, మీరు మంత్రులు తీసుకోండి. లేదు సార్, మనం విలీనం చేసేద్దామని, సరే మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఈ సంఘటన చెప్తుంటే అంటే లింక్ చేస్తే ఏది ప్రజారాజ్యంకి కానీ జనసేనకు కానీ సేమ్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయన అలా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు, మంత్రివర్గంలో ఈయన బీజేపీ సపోర్టర్ గా ఉన్నారు, టీడీపీ ఎజెండాతో. ఇప్పుడు టీడీపీ ఎజెండా వాళ్ళంతా కలిసి పోటీ చేస్తున్నారు. కాదమ్మా, రేపు ఈ పార్టీ పరిస్థితి, జనసేన పరిస్థితి ఏమై ఉంటుంది? రేపు జనసేన పరిస్థితి కూడా రేపు బీజేపీలో కలిసిపోవడమే. బీజేపీలో కలిసిపోతుందా, టీడీపీలో కలిసిపోతుందా? టీడీపీలోనికి రాడు. టీడీపీలో ఆయన వల్లే ఈవేళ ఇది మన బీజేపీ వచ్చి సీట్ల పంపకం చేసుకుని పోటీ చేస్తుంది. అర్థం కాలేదా? ఈయన వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్లే వచ్చి బీజేపీ. ఓకే, పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీ టీడీపీతో కలిసి వచ్చింది. ఇప్పుడు ముగ్గురు కలిపి పోటీ చేస్తున్నారు. చూద్దాం వాట్ ఎల్స్ మే బి హ్యాపెన్స్. అది. సో నెక్స్ట్ మీ నియోజకవర్గానికి, పర్టికులర్ గా మనం శ్రీకాకుళం జిల్లాకి తీసుకుంటే, ఇక్కడ ఉన్న అంతర్గత పోరు రేపు ఎంపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీకు ధర్మానికి కూడా పడట్లేదు అంటున్నారు. ఇక్కడ అందరూ ఎందుకు అంత కొడే కూస్తుంటే మీ జిల్లాలో చెప్పుకుంటున్నారు కదా చాలా మంది. చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పారు? ఉన్నాయి చాలా. ఆయనకి పడట్లేదని ఎవరు చెప్తున్నారు? హూ విల్ సే? నో, లెట్ మీ నో. బయట జనాల మధ్య జరుగుతుంది, మీడియా మధ్య జరుగుతుంది, లేకపోతే వేరే పార్టీల నుంచి కూడా అవి అనుకుంటున్నారు. నాకు ధర్మాన ప్రసాద్కి ఎలాంటి డిస్ప్యూట్స్ లేవమ్మా. ఏముంది, మేము పదవుల కోసం కొట్టుకోవటం లేదు, పదవుల కోసం పందారం వేయట్లేదు. పందారం ఎందుకు వేయాలమ్మా? ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషి, నేను ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషి. ఆ సామాజిక వర్గానికి ఆయనకి మా సామాజిక వర్గం మాకు అవసరం కాబట్టి మేము ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ కలింగి సామాజిక వర్గం అవసరం కాబట్టి నన్ను ప్రోత్సహిస్తున్నాను. దేనికోసం మాకు కొట్టుకోవాలి? ఆయన గెలిస్తే ఆయనకి ఇస్తారు, నేను గెలిస్తే ఆయనకి ఇస్తారు, ఇద్దరు గెలిచి ఇద్దరికి ఇస్తాడు. సమస్య ఏముంది ఇందులో? ఎవరు చెప్పారు మేము కొట్టుకుంటున్నామని? హూ టోల్డ్ యూ? జనరల్ గా జరుగుతున్న టాక్ ఎవరు చెప్పారంటే పలానా పేరు చెప్పాలి. మాకు అసలు ఆ కాంపిటీషన్ లేదు.
ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఆయన చేయి పెట్టడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను చేయి పెట్టను. దేనికి తన్నుకోవాలి? ఆధిపత్యం. ఆధిపత్యం దేనికి? ఉమ్. ఇద్దరికి గౌరవప్రదమైనటువంటి పదవులు ఇస్తున్నాడు. ఆ? అలాంటప్పుడు ఎందుకు తన్నుకోవాలంటున్నాను నేను. వాట్ ఈస్ ద ఫన్ టు ఫైట్? ఇక్కడ చూసుకుంటే కూన రవికుమార్ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కూన రవికుమార్ మీ మీద చాలా అలిగేషన్స్ చేస్తున్నారు. మీ కుటుంబం గురించి, మీ భార్య, మీ కుమారుడు ఇన్వాల్వ్మెంట్తో రేపు అంటే వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఆయన ఎలిగేషన్స్ చేశారు. తర్వాత ఎక్కువ జోక్యం చేసుకోవడంతో ఈ నియోజకవర్గంలో మీకు మైనస్ అయిందని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అవునా? వారు చెప్పినంత వరకు నాకు తెలీదే. ఈ విషయం మీరు చెప్తే విన్నాను నేను. ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో నా భార్య ఓటాడడానికి వెళ్ళొద్ది. ఇజ్ ఇట్ రైట్? నా కొడుకు ఓటాడడానికి వెళ్తాడు. ఇజ్ ఇట్ రైట్? రైట్. రేపు మళ్ళీ జనాలు నేను ఎప్పుడో వచ్చినప్పుడు నేను లేననుకోండి, వాళ్ళు వచ్చి అయ్యా అయ్యలేడు, అమ్మ మీరైనా సరే ఫోన్ చేయండి, అమ్మా బాబు మీరైనా ఫోన్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా చేయరా? చేయడం కరెక్టా, చేయకపోవడం కరెక్ట్? చేయడం కరెక్ట్. అది చేస్తే తప్ప? అది చేస్తే తప్ప? అది చేస్తే తప్పు కాదు, కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్? ఈ రోజు మేము బయట కూడా మాట్లాడితే జనం నుంచి కూడా కొద్దిగా అలాంటి స్పందనే కనిపించింది. అఫ్ కోర్స్ మంచి విషయాలు కూడా చాలా చెప్పారు, మీరు చేసినవి కూడా చెప్పారు. సో నేను అనేది ఒకటేనమ్మా, ప్రతిపక్షం మా మీద బురద చల్లపోతే ఎవరు చల్లుతాడమ్మా? ప్రతిపక్షం మా మీద బురద చల్లపోతే కోన రవికుమార్ ఇచ్చింది సర్టిఫికేటా? ఎవడు చెప్పాడమ్మా? నలగైతే 4 తూర్లు గెలుచుండేవనుకోను మొన్న. ఈసారి కూడా నేను గెలిచి తీరుతాను. వాడిని దమ్ముంటే అడ్డుకోమను. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు విన్. అర్థం కాలేదా? రైట్. ఇలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు నా మిస్సెస్ ఇందులో జోక్యం చేసుకుంటుంది, ఇందులో జోక్యం చేసుకుని చెప్పానండి. వస్తే అమ్మ తహసీల్దార్కి ఏదో ఫోన్ చేయండి అమ్మంటే, ఏంటి నీ పని, ఇది అయితే అవుతుంది, కాకపోతే కాదు. ఖచ్చితంగా కరాఖండిగా చెరుగ్గడి తగ్గొట్టినట్టు చెప్పుద్ది. ఇంక మీ మొహమాటానికి చూద్దాం. ఒక వీడియో కూడా ట్రోల్ అవుతుంది. ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడతారా అని చెప్పేసి రఫ్ ఆడిచ్చేసినట్టు చాలా టకటక మీరన్నట్టే మొహమాటం లేకుండా టకటక చెప్పేస్తున్నా. సో అదే ఆ నెగిటివ్ గా పోయిందంటారా జనానికి? దాన్ని వాడుకుంటున్నారా ఆ కరుకుతనాన్ని, ఆ స్ట్రైట్ గా చెప్పడాన్ని? స్ట్రైట్ గా చెప్పడానికి అనుకుంటే అనుకోండి అమ్మా. ఇవాళ మొన్న మధ్యాహ్న భోజన పథకం దా చెప్పారు. నేను వెళ్ళేపాటికి సీఎం గారి దగ్గరికి వెళ్తే రా మీ రామ్మ నీదే ఏంటి చెప్పు ఎన్ని వేలు అయినాయి? లెక్కలేదు సార్, 5-6 లక్షలు ట్రోలింగ్స్ అయినాయి అన్నాడు. దిస్ ఈజ్ ద థింగ్. అందుకే మొన్న ఇక్కడ మన ఏది దీని దగ్గర పెట్టారు కదా విశాఖపట్నంలో, ఏది మంది సిద్ధం దాంట్లో ఎవడో వచ్చి అడిగాడు, ఆమె క్యాజువల్గా చెప్పేసింది, అదొక 2 లక్షలు టోల్ అయిపోయింది. ట్రైనింగ్ ఏం లేదు, ట్రెండింగ్. అయితే నేనేమంటున్నానంటే ఆమెకి ఎవరు చెప్పక్కర్లేదమ్మా. ఆమెకి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ తెలుసు. అదే ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రతిబంధకంగా మిగిలింది. ఆమె ఎప్పుడైతే ఈవేళ మాట్లాడారు మార్నింగ్ సభలో, అఫ్కోర్స్ సాయంకాలం కొద్దిగా ఏది వాలంటీర్స్ ఇష్యూలో మాట్లాడాము, అక్కడ కూడా మాట్లాడింది తను. అందుకు ఎలక్షన్ టైంలో మేమందరం పనిచేస్తాం, కుటుంబ సభ్యులందరూ పనిచేస్తాం. ఇవాళ ఆమె ఎంత చెప్పినా వెనుక తగ్గడం లేదన్నటువంటిదే కదా వాళ్ళ అభిప్రాయం. తగ్గదు. ఆమె ఇది ఎస్ ఇది నో, మాకంటే కరాఖండిగా ఉంటుంది. ఆమె దగ్గర వ్యవహారం మేము ఏదో చూసుకుంటాము, ఏదో లెక్కలు తేల్చుకుంటామంటే కుదరదు. ఖటాఖట్ చెప్పానండి. కరప్షన్ పాయింట్స్ చెప్పానండి. ఆమె మీద దమ్ముంటే చెప్పాలండి. ఎందుకమ్మా ఇవి లేనిపోనివన్నీ? నా జీవితం ఒక్కటే,
రాజకీయంలో ప్రజా జీవనంలో బతుకున్నంతకాలం నేను నిజాయితీగా బ్రతకాలన్నటువంటిది నా ధ్యేయం. ఆ ధ్యేయంతోనే నేను పనిచేస్తున్నాను. ఆమె ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ స్పీకరు, ఎమ్మెల్యే చాలా చూశారు. ఆయన భార్యగా ఆమె ఎందుకని మళ్ళీ సర్పంచ్గా వచ్చి పోటీ చేశారు? అది ఏంటి అంత ఇంట్రెస్టింగ్? ఇంట్రెస్టింగ్ కాదు. నేను వచ్చేటప్పుడు ఫస్ట్ ఆ రోజు గ్రామం వచ్చాను. క్యాండిడేట్ని ఎవరినో సెటిల్ చేద్దామని చెప్పి రారా మా నేటివ్ ప్లేస్ పంచాయతీ సరైనటువంటి పెట్టుకోవాలని చెప్పి డైరెక్ట్గా విజయవాడ నుంచి వచ్చాను. కూర్చొని రమ్మని మన రండి ఏంటి ఎవరు క్యాండిడేట్ లేదా వానమ్మని పెడితే బాగుండు అన్న. ఇదే వానమ్మని బలబుద్ధి లేదేట అన్నాను. అంటే లేదు సార్, లేదు బాబు, మీరు పెట్టండి బాబు, మీరు పెట్టండి బాబు. అందరు అవును అవును వానమ్మని పెట్టండి, వానమ్మని పెట్టండి, వానమ్మని పెట్టండి. నేను ఇంకా అక్కడి నుంచి కదలలేకపోయినాను. ఆ పరిస్థితుల్లో పెట్టాను తప్ప ఆమెదో చెయ్యాలని, ఆమెదో చెందాలని, ఆమెకేవో రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నాయని కాదు. ఆమెకు ఉన్నదంతా తన భర్తకి ఎన్నికల్లో సపోర్ట్ చేయటం, తర్వాత తన వంట వార్పు వ్యవహారం మంచి చెడ్డ చూసుకోవటం. ఎవరో పని పాట కోసం వస్తే నేను లేకుంటే తన దగ్గరికి వస్తే తను ఫోన్ చేసి చెప్పడం, చూసిన తర్వాత ఇది అవుతుంది కాదు చెప్పేస్తుంది. కాదు అని చెప్పుద్ది, వెళ్ళిపో మరి కాదని చెప్పి. వాడు వెళ్ళిపోతేనే అదృష్టవంతుడు, లేకపోతే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అది కాదని చెప్పి అంటుంది. అదే దాన్నే నెగిటివ్ కింద తీసుకుంటే దాన్ని మనం చేయగలిసింది ఏం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకు అంటున్నాను. ఈ ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి? ఏ ఎజెండాతో వెళ్తున్నారు? ఇంకా ఏమి చేయడానికి మిగిలి ఉన్నాయి? అఫ్కోర్స్ చాలా ఉంటాయి ప్రజలకు చేయాల్సినవి. ఎప్పుడైనా కూడా మీ ఎజెండా ఏంటి? ఈ ఎన్నికల్లో ఎజెండా, నేను ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి నా ప్రధానమైన ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్ రూట్ ఇచ్చాడు మాకు. ఇదిగో ఇవన్నీ మీకు నేను చేశాను, మీరు వెళ్ళి చెప్పుకొని ప్రచారం చేసుకోండి అని చెప్పి. ఇంకెంతకంటే కావాల్సిందేముంది? సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకొని ముందుకు వెళ్తాను. వాటిలో నేను చేసిందే చెప్పుకుంటాను, చెప్పిందే చేస్తాను. ఇవి నేను చేయలేనిది చెప్పను. ఎంపీ తిలక్ గురించి అంటే ఇక్కడ తను కంటెస్ట్ చేయబోతున్నాడు. రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ గురించి కూడా మీకు చాలా బాగా తెలుసు. వాళ్ళు కంటిన్యూషన్గా ఎంపీని, మీకు ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చినా కూడా ఎంపీ వాళ్లే కొడుతున్నారు. ఈసారి తిలక్ He will win. He's going to win. Anybody will come for anything? ఖచ్చితంగా తిలక్ గెలుస్తాడు. ఎస్. ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానాలన్నీ గెలుస్తాం. 10కి 10 ఎంపీ సీటు గెలుస్తాం. దీన్ని దేవుడు తప్పించలేడు ఈసారి. ఏం చేశారని ఈ జిల్లా కింజరాఫ్ ఫ్యామిలీ బాగుపడింది. ఫ్యామిలీ చాలా డెవలప్ అయింది. అదా డెవలప్మెంట్ అంటే? ఈ జిల్లాలో ఎంపీగా చేయాల్సినటువంటివి ఎన్ని ఉన్నాయి? వాటిని మీరు ఎప్పుడైనా సరే పరిశీలనలోకి తీసుకున్నారా? నో. దిస్ టైమ్ ఈజ్ గోయింగ్ టు డిఫీట్. ఖచ్చితంగా డిఫీట్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ టైంలో కూడా మిమ్మల్ని చాలా విసిగించి మరీ ఇంటర్వ్యూ తీసుకుందాని అనిపిస్తుంది. సో దీని నుంచి మీరు కూడా ప్రచారానికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చి ఈ టైంలో ఇచ్చారు. ఎనీహౌ చాలా థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళం జిల్లాలో మనం ఒకటి కనిపిస్తే ప్రతి ఎమ్మెల్యే వెనుక కూడా వాళ్ళ భార్యలు చాలా గట్టిగా పనిచేస్తున్నారు మనం చెప్పుకోవాలి. అదే విషయాన్ని వాణి గారు ఎలా చేస్తారు, ఎలా మాట్లాడతారు అని చాలా సీతారాం గారు ధృవీకరించారు. ఒక వాణి గారే కాదు, ధర్మాన గారు కానీ, లేకపోతే నేను చాలా ఇంటర్వ్యూలు చేసిన వాటన్నిటిలో కూడా విమెన్నే చాలా ప్రధానంగా పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ నియోజకవర్గానికి వస్తే పర్టికులర్గా రేపు ప్రతిపక్షానికి బొమ్మ చూపెట్టేది మాత్రం ఈ బొమ్మాళి వాణిని అని చెప్పుకోవాలి. ఇంటర్వ్యూ సీతారాం గారిదైనా కూడా ఇది వాణి గారికి మాత్రమే ఈ విజయం చెందుతుందనేది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేనేమి కాదనటం లేదు. ఐఎమ్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు లేడీస్. ఎస్, షీ ఈజ్ మై బెటర్ ఆఫ్ కాదు, ఐ ఆమ్ హర్ బెటర్ ఆఫ్. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.